కిరణ్ గారు హాయ్ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్. అంటే లైక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక వైబ్ ఉంటుంది సినిమాలో, అది మంచి ఎనర్జెటిక్గా చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇది ఆ వైబ్ కనిపిస్తుంది. సో మీరు చెప్పినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారు నాని మీకు చెప్పినప్పుడు. లైక్ మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని. సో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం వైబ్ తీసుకొచ్చాడా అప్పుడు స్క్రిప్ట్ నరేషన్? ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే కే ర్యాంప్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఐఎమ్ డ్యామ్ షూర్. చెప్తున్నాను కదా, మీరు కే ర్యాంప్ ఈజ్ అ వైబింగ్ ఫిలిం. థియేటర్లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాంరా అన్నంత ఫీలింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఇప్పుడే టీజర్లో గ్లిమ్స్లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటుంది కదా, త్రూ అవుట్ 2 hours 10 minutes అదే ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. నరేష్ గారు ఈ సినిమా గురించి మీ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఓపెనింగ్లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని. సో ఇప్పుడు ఏదో ఇంటి కూడా ఇచ్చాడు నాని. సో మీ రియల్ లైఫ్కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని. అండ్ లైక్ మీకు ఒక మీకు పేరు ఉంది, సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది, ఒక ట్రాక్ ఉంది అని సో ఎలా ఉండబోతుంది చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి, దాచారు కాబట్టి వీళ్ళు. ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు. అంటే బేసిక్గా ఏంటంటే, అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు. నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను. బాగా ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్, ఐ ఎంటర్టైన్ వెల్. ఇంకా అంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు. రొమాన్స్ అనేది మన ఉంటుంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే సార్ది చెప్పిందని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుండ్రు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్. అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు ఈ సినిమాని. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు కలిసి బందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాల. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. నరేష్ గారు మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర అంటారు. ఏంటి పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో మాకు భయంగా ఉంది. అందుకని అదేనా అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా? అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఉంది. ఓకే. కిరణ్ గారు సార్, యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లో చెప్పేశారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ కదా, మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్? మరి ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్న అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి. అసలు సినిమాలు ఉండవు సార్, సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు, ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి
ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఓపెనింగ్కి పనికొస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడిని కాదు. ఉండొచ్చు కదా, మళ్ళీ పవిత్రం అంటారు. అదే కదా, అంటే రాజావారి రాణి గారు ఇస్ ఎ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి, నేను అది కాదు సార్, నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను, 1-2 ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని, మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు, అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా. సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా సార్, ఏదో ఉంటుంది కదా, అది అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు. కంప్లీట్గా మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు మూర్తి గారు సార్, ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు, అంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండు బూతులు ఎలా ఉంటాయి. సార్ మూర్తి గారు, ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ ఏమి అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది. ఒక 4 అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని, అవి ఏమి సినిమాలో ఉండవు. నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో టీజర్లో వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈరోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడాడు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ సినిమా నాని గారి హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారు అలా కాదండి, లేదండి. నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ జడ్జ్, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా, మొత్తం లైన్గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. నేను 1-10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే వీడికి నేను ఇంతవరకు ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్. ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఒక నిమిషం నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. లేలే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఇంకో 30 years గ్యారంటీ. ఒక నిమిషం చాలా సీరియస్గా మాట్లాడుతున్నా, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఎంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్
అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్, ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి, లవ్కి, ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ గారు ఆ టీజర్లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్లో అలా మాట్లాడడం కరెక్ట్? మేమున్నాము, చిత్రంలో సెన్సార్ అయిన సినిమా, ఇంకేమన్నా మాట్లాడని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి? నరేష్ గారు మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ డల్గా ఉన్న. ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. ప్లస్ నిజంగా చెప్పాలని నాకు చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీ 30 years కదా, ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఇందాక ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని, ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదని ప్రొడ్యూస్ చేయాలని అన్నారు. దాని నుంచి ఇప్పుడు రెండు అంటానండి. ఒకటి, ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది, ఏం తీయాలో వాళ్ళు తీస్తారు, ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది క్లియర్గా, ఇలాంటి అపురూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను. ఒకటి, ఇవాళ ఎవరు హీరో, మీరా మూర్తి గారా ఎవరని మేము చూస్తున్నాం. ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మంచి కథ కోసం చూస్తున్నాం. అదే చెప్పాను నేను, మాకు మంచి కథలు ఉంటే ఇవ్వండి అని చెప్పాను. బస్ మీరు అంటే వైబ్ ఫిల్మ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా సరే ఆ డైలాగ్స్ అపార్ట్ చాలా జోవియల్గా యూత్ఫుల్గా ఉంది, అది ఓకే. అంటే సినిమా ఏంటి అంటే ఒక లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోద్ది, అంటే లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోయి కదా. ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అయ్యే ఫిలిం సార్, అది ఇంకా చూపించలేదు. ఎవ్రీ పేరెంట్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తూ బయటకు నడుచుకుంటూ వస్తారు. డెఫినెట్లీ క్లైమాక్స్ ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. దాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంత చిల్లరగా ఉంటే పేరెంట్స్ అలా ఫీల్ అవుతారు అనేది క్యారెక్టరైజేషన్. రాజేష్ గారు మీతో ఒక క్వశ్చన్తో క్లోజ్ చేస్తాను. చెప్పండి సార్. మీ నాన్ థియేటర్ చాలా కష్టంగా ఉంది, థియేటర్ మార్కెట్ చేయడం కూడా కష్టంగా ఉంది, రెండు కూడా. బట్ మీరు మాత్రం చాలా ప్లాన్డ్గా చక్కచక్క మార్కెట్ చేయడం కనుక సక్సెస్ సీక్రెట్ ఏంటి? అలాగే అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థతోటి చాలా తక్కువ టైంలో టైఅప్ అవ్వగలిగారు, దీని సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పండి చాలు. అంటే ముందు సినిమాలన్నీ కొంచెం మంచిగా ఆడటం వల్ల, రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల, ఈ సినిమా కూడా నేను ఆహాకి డిజిటల్ చూపించామేనండి. డిస్ట్రిబ్యూటర్లు అంటారా, నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ని, వాళ్ళకి నష్టం వస్తే నేను ఉంటాను. అందువల్ల నా సినిమా సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈజీ అవుతుంది, అంతే, అంతకుమించి లాజిక్ ఏం లేదు. అన్నపూర్ణతో టైప్ అవడం అంటే ఆ కథ అన్నపూర్ణ దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఆ కథ వల్లే అన్నపూర్ణతో టైప్ అయ్యే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నరేష్ గారు స్పీడ్ చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చినట్టున్నారు. సెన్సార్కి సబ్మిట్ చేయండి, మీరు షూట్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేసుకోండి అనేటట్టున్నారు. కాదండి, మీ ప్రశ్నల మధ్య మా సమాధానాలు కదా. లేదు అంటే సినిమాలో వైబ్ అయింది ఇంకా మేము చూడలేదు, కానీ మీ వైబ్ బాగుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నిజంగా నాని ఆయన డైరెక్టర్ చెప్పింది కరెక్ట్. ఇది అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. సెన్సార్ ఏది ఉంచారు, బట్ సిచ్యువేషనల్గా, ఎమోషనల్గా ఇది ఫస్ట్ సినిమా కాదండి. రామ్ గోపాల్ వర్మ బిగినింగ్ సినిమా నుంచి వస్తుంది. ఏం చెప్పాలో యథార్థంగా నేకెడ్ ట్రూత్గా చెప్పడం అనేది చాలా సినిమాల్లో వచ్చింది, కొత్త కాదు. కాకపోతే ఈ యొక్క ఎమోషన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫార్మాట్ అండి, 2025 ఫార్మాట్, అది అంతే. కిరణ్ గారు సార్, ఇందాక మీరు స్పీచ్లో కాంపిటీషన్ గురించి అది మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరన్ వచ్చింది, లేకపోతే లక్కీ భాస్కర్ వచ్చింది. మీరు 3 సినిమాలు ఆడి అన్నారు, కానీ బట్ ఒక అమరన్ తప్పితే మిగతా 2 సినిమాలు కూడా వాటి టాక్కి, వాటి ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనే చెప్పాలి. అంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనుకున్నారు. బట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరే. యూజువల్లీ ఏంటంటే మన దీపావళి అనేది కొంచెం డ్రై సీజన్ మనకి. ఇప్పుడు కూడా మల్టిపుల్ రిలీజెస్ ఉన్నాయి, మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఇప్పుడు మీ సినిమా ఉంది. కొంచెం ఈ కాంపిటీషన్
ఇంత టైట్ షెడ్యూల్లో ఒక దివాళీ లాంటి అన్ సీజన్లో అవసరం అంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో కాయ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. అంటే బికాస్ ఆఫ్ సార్ నాకు దొరికిన అండర్ పర్ఫార్మ్ చేసిన వాటి మేబీ సార్, అంటే అదే నాకు అర్థమైంది సార్. యా, చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55-50తోనే ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు, కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, ఇది ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్. కే ర్యాంప్ అన్నది దివాళీకి ఫస్ట్ మేమే వేసాం సార్. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందే వేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమీ సరిపోవు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి ఎవరికి డ్యామేజ్ అవుతుందో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. నా సినిమాకి ఏ డ్యామేజ్ అవ్వదు, నాకుండే డిస్ట్రిబ్యూటర్లు అంతా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు. నైజాం దిల్ రాజు గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. నా సినిమా బాగుందనుకోండి 10 రోజులు ఆడుద్ది, బాగలేదనుకోండి 1 రోజు ఆడుద్ది. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్. ఓకే సార్. నరేష్ గారు యాక్చువల్ ఒక సాంగ్ ఉంది సార్, 20లో చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. కిరణ్ సార్, మామూలుగా జనరల్గా కొన్ని సినిమాలు యూత్ని ఫస్ట్ టార్గెట్, ఓపెనింగ్ టార్గెట్గా పెట్టుకుని కొంచెం ప్రోమోస్ కట్ చేస్తారు, టేజర్ కట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో కట్ చేసిన టేజర్ అనేది అని అంటే సార్ 100% ఈ సినిమా కంప్లీట్లీ యూత్ సెంట్రిక్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలానే ఉంటుంది. ఎవరైనా ఏం చేస్తారు సార్, టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్, అరే ఈ సినిమా వైబ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది. కే ర్యాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్. ఆ వైబ్ తెలియాలి. అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే దీంట్లో ఈసారి ఓకే కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఉండవు, ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రజెంటేషన్ చేస్తాం కదా సార్. గ్లిమ్స్లో టీజర్లో చేసాం, ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ. ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు. ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం. అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు చేశారు, లాస్ట్ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని ఉంది అని అడిగితే? సార్, ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్. ఐ లవ్ కమర్షియల్ ఫిలిం. ఓకే, ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు, ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు, బట్ ఐ వాంట్ టు బి ఏ కమర్షియల్ హీరో. కిరణ్ గారు సార్ కార్టు ఎప్పుడు చేస్తారు ఏంటి? అది ఇంకా లేదు సార్, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. అంటే స్టోరీ ఇంకా లేదు సార్, స్టోరీ అది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. మన OG2 చూసారు కదా, OG చూసారు కదా? OG చూసాను సార్. ఎలా అనిపించింది మీకు? ఏంటి? నాకు బాగా అనిపించింది సార్. అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్, ఆ 2.5 గంట థియేటర్లోతో పాటు ముందు 4 రోజుల నుంచి వైబ్ అయిన ఒక యుఫోరియా ఉంది కదా సార్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. అప్పుడు కట్అవుట్స్ కట్టడం, బ్యానర్ లేయడం, చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది, అంటే అది ఉంటుంది కదా ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని వాళ్ళు కూడా, అలా వెనకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా వైబ్ అయ్యి ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని ఆ 2.5 డేస్ని ఆ 4 డేస్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి 3 డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్. చాలామందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ 4 రోజులు వైబ్ అయిన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అంటే మీరు ఫ్యాన్స్కి ఆకలి తీరింది అంటున్నారు, మీ ఆకలి కూడా తీరిందా సార్? ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్, బట్ సుజిత్ అన్న చాలా బాగా చూపించారు ఆ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని. వీ ఎంజాయ్డ్. ఓకే నాని గారు, చైతన్య నాని గారు ఒక్క నిమిషం. చైతన్య, ఇందాక సాంగ్స్ రిలీజ్లో సెకండ్ సాంగ్ ఉంది, అందులో అలా వైకుంఠపురం ఆ ట్యూన్ కొద్దిగా కనిపించినట్టు అనిపించింది నాకైతే. అలా వైకుంటారు సార్? ఏమో తెలియదు మరి, నాకైతే నాకు చేస్తున్నప్పుడైతే ఆరా ఏం అదేం అనిపించలేదు, మరి కంప్లీట్లీ న్యూగానే అలా సాంగ్. ఓకే, దానికి కానీ అంత మంచి ఆరా రీచ్ అయింది అని అనుకునే ఒక రకం. ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ అనేది ఒక వైబ్, ఒక కంపోజిషన్ ఎప్పుడు
మనసులోండి వచ్చిన కంపోజిషన్ ఎప్పుడైనా ఆర్గానిక్గా వచ్చేదే. నేను ఎప్పుడైనా ఆర్గానిక్ కంపోజిషన్స్ ఇష్టపడతా. ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్లో ఒక ఆర్గానిక్గా అప్పుడు ఏమొస్తుంది ట్యూన్ అనేది ఎప్పుడు సోల్ ఉంటుంది అనుకుంటా. సో యా సార్ నరేష్ గారు ఇక్కడ అవును సార్, ఇండస్ట్రీ బాగా మంచి హిట్ ఉంది కానీ కొంత పొలిటికల్గా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇటు చిరంజీవి గారును బాలకృష్ణ గారి మధ్య చిన్న అది దానిపైన ఏమన్నా చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్కి చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. ఇండస్ట్రీ దాని గురించి ప్రస్తుతం అది హాట్ టాపిక్ అయిపోయింది కదా. నేను అసలు చూడలేదండి అది, నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ అది చెప్తున్నాడు, తర్వాత చూస్తాను, ఇప్పుడు చూస్తాను. నేను చూడలేదు, అది చూడలేదు. బాబా సాక్షి చూడలేదు. ఊపిరాట్లా 8 షూటింగ్లు జరుగుతున్నాయి రైట్. థ్యాంక్ యూ. నాని గారు, కిరణ్ గారు సార్, రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను. అమలాపురం ఓకే సార్. మీ కే ర్యాంప్ సార్, కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. సార్, మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ ఆడిచ్చేయడరా అన్నాడు. ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు. ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంటే నవేడేస్ వల్గర్గా కాకుండా తెలిసి తెలియని ఒక కామెడీ ఉంటే అది జనాల్లో ఎలా వెళ్తుందో లిటిల్ హార్ట్స్ చూసాం. ఇది కూడా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కడలి బ్రహ్మ గారు, బ్రహ్మ కడలి, ఈ ఓనం సాంగ్ కానీ ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లవర్స్తో ఒక చెరువంతా నిండిపోయింది ఎర్ర కలవ పువ్వులతో. అది ఎక్కడ చేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ నుంచి తెచ్చారు ఆ లొకేషన్? కేరళలో కొట్టాయి అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక 100 to 200 ఎకర్స్ ల్యాండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఉంటాయి. అవి రెగ్యులర్గా అన్ని సీజన్లో ఉండవు. ఆ సీజన్ కోసం మనం షూట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ అక్కడ చేసాం. దానికోసం వెళ్ళాం అక్కడ. సో అందుకని ఆ విజువల్ అంత గ్రాండ్గా వచ్చింది. ఆ వానం సాంగ్లో కూడా వీళ్ళిద్దరూ డాన్స్ చేసేది ఒకలాంటి చిందులా చేశారు. అది చాలా కనెక్ట్ అయింది ఆ పాట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అది అలా చేశారు. అది కేరళ కాబట్టి కేరళ ట్రెడిషన్ తగ్గట్టు మనం తీసుకుని అలా చేసామండి. యుక్తి Ma'am, generally no one talks about the heroine character generally in press meets, but here everyone is talking about your character. What makes you accept the mental character in this movie? I mean, I can't say it's mental. See, if I talk about it, it's not mental or something. But it's definitely a very important character in the film, and I won't say it's mental. It's, I mean, she is what she is. I mean, but I can't wait for October 18th, to be honest, so that people can actually see it. I don't know how much I can talk about the character. Yeah, but it's wild. It's a wild ride, completely stress buster. This film. And I'm very excited. Generally, the Kiran is the shy guy in a romance scenes. How would you develop the chemistry between you and Kiran? To be very honest, I think the first scene we were shooting, it needed that chemistry like between us. The first day of shoot, and first day only, I mean, we spoke and we became friends. And before that, also we did some workshops and we spoke in general, normal life. How's it going with me? How it's going with him? And immediately we just became friends. So that the whole film, it was just it was easy for us to like do the whole film like that. Naresh sir saying that after K-Ramp, you will be the top star in the Tollywood. This is the question for me only. Yeah. So Naresh sir saying that after K-Ramp, you will be the big star in the Tollywood. What about your comment on that? Thu nimbu mirchi. Nani, that is my comment. Nani garu, సార్ విజువల్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. దీనికి మీరు అంటే ఇది ఏదన్నా క్యారెక్టర్లు చూసారా రియల్ లైఫ్లో, లేదా టోటల్ ఫిక్షనల్ స్టోరీనా? లేదు సార్, హీరో క్యారెక్టర్ నాదే, హీరోయిన్ క్యారెక్టర్ చూశాను, చూసి రాశాను సార్.
సార్ మాకు అంటే పాతది నా ఆటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు కేరళకి వెళ్తుంది, కేరళ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ స్టూడెంట్ ప్రేమలు వాళ్ళ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడ నుంచి అయినా స్టూడెంట్ని అక్కడ పంపించారా? అలా లేదు సార్, అంటే అది రివీల్ చేయకూడదు కదా సార్. సో డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు, మీ కుడి చేతి మీద హ్యాండిల్ మీద టాటూ ఉంది అంటే మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పడానికి ఆ టాటూ ఏంటంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఎక్కడ పడితే అక్కడ తాగి చిల్లరగా పడిపోతూ ఉంటాను, నన్ను హ్యాండిల్ చేయండి అన్నట్టు ఉంటుంది. హ్యాండిల్ మీ అని హ్యాండిల్ చేయాలని రిక్వెస్ట్ చేసుకోండి. అదంతే సార్. ఇంకోటి కే లోగోలో ఒక దేవుడి బొమ్మ ఉంది, అంటే డివోషనల్ టచ్ ఏమైనా ఉందా? డివోషనల్ టచ్ ఏం లేదు సార్, అంటే కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా సార్, సో అందుకని అలా పెట్టామంతే. డివోషనల్ టచ్ ఏం లేదు సార్. ఓకే, రైట్. విష్ ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. సో లాస్ట్ టైం దివాళీకి కాతో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని మీరు పరిచయం చేశారు. సో సినిమా కూడా చాలా నచ్చింది అందరికీ. మళ్ళీ దివాళీకి వస్తున్నారు, అది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్తో. అండ్ మీరేమో చిల్లర్గా అంటున్నారు, తనేమో మెంటల్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. అండ్ మీతో పాటు పోటీగా నరేష్ గారి క్యారెక్టర్ కోసం కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో ఆయన లైఫ్లో అంటే దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్ అన్నారు. చాలా ఫేజెస్ ఉన్నాయి నరేష్ గారి లైఫ్లో. సో ఏ ఫేజ్ని తీసుకున్నారు ఈ సినిమాకి? సార్ నరేష్ గారి ఎనర్జీ అండి, బయట ఒక పాజిటివిటీ ఎనర్జీ, ఇంత స్పోర్టివ్గా ఉంటారు కదా, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఏదో అదే